వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే వైసీపీని విమర్శించడం కాదు, కానీ వాళ్ళ చేసే పనులన్నీ కూడా విమర్శనాత్మకంగానే ఉన్నాయి తప్ప దీన్ని సమర్థించాలన్న పాయింట్ ఎక్కడ కనిపించట్లేదండి. సంతకాల సేకరణ అనేది జనరల్గా దేశవ్యాప్తంగా ఏదైనా ఉందని చేస్తే అందరి దగ్గర తీసుకుంటాం. లేదు పర్టికులర్గా ఒక రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ విడిపోయినప్పుడు సంతకాల సేకరణ అన్నారు, 1,000,000 సంతకాల సేకరణ అని. వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎవరైతే అక్కడ పని చేసుకుంటున్నారో అక్కడ ఉన్న వాళ్ళు, లేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారో, ఇది పెళ్ళిళ్ళ సందర్భంగా అక్కడ కూడా ఇస్తారు కదా అమ్మాయిల్ని, అక్కడికి ఇచ్చినప్పుడు ఆ కోడల్ని వాళ్ళని కూడా వెళ్ళి అమ్మతి ఇప్పుడు మనకు ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా జరుగుతుంది, మీ సంతకం పెడతారా లేదని అక్కడికి వెళ్ళి అక్కడ ఏమీ అడగలేదు. అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే తెలంగాణ కావాల్సింది అని చెప్పి సంతకాల సేకరణ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంటే మొత్తం అందరినీ కూడా అడిగారు. తెలంగాణ రావడం వల్ల ఇలా ఉంది, ఇది పరిస్థితి, తెలంగాణకు మీ మద్దతుగా ఉన్నారా లేదా, మీ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పండి అని చెప్పి మేము సంతకం పెట్టాం చాలాసార్లు. అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైడ్రా కావాలి, దీని మీద మీ అభిప్రాయాన్ని కావాలి వద్దు సంతకం చేయండి అని అడిగారు అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో హైడ్రా అంటే ఓకే ఇది హైదరాబాద్లో దీనికి సంబంధించిన సంతకాలు ఇక్కడ పెడతారు. అంతేగాని హైడ్రా వాళ్ళు వెళ్ళి లేదు ఇక్కడ ప్రభుత్వంలో నుంచి వాళ్ళు లేదంటే ఇంకొకళ్ళు వెళ్ళి రాజకీయ పార్టీ వాళ్ళు తెలంగాణ వెళ్ళి అదే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అందులోనే మా అమలాపురం వెళ్ళి అక్కడ ఏమండి హైదరాబాద్లో ఇలాగ హైడ్రా తీసుకొస్తారట, అక్కడ కూలగొడతారట, మీకు ఓకేనా, అది రావాలా వద్దా, మీరు సంతకం పెట్టండి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాగే ఉంది వైఎస్ఆర్సీపీ చేసేది. వాళ్ళ నేతలు చేసేది 1,000,000 సంతకాల సేకరణ కావాలట. దేనికి 1,000,000 సంతకాల సేకరణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లోని ప్రగతినగర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఆర్ఎస్ శ్యామల, కారుమూరి వెంకటరెడ్డి, సినీ నటుడు అల్లూరి కృష్ణరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేయడం జరిగింది. ఏకంగా సంతకాల సేకరణ 1,000,000 సంతకాల సేకరణ తెలంగాణలో ప్రగతినగర్, కూకట్పల్లి, మియాపూర్ మొత్తం ఎక్కడ పడితే ఎక్కడ. అంటే సిటీలర్లు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేరు అనేటువంటి ఉద్దేశం ఇంకోటి తెలియదు. మరి దేనికి చెప్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియనటువంటి అంశం. అంటే అడగకూడదు కానీ కేటీఆర్ గారికి ఇలాంటివి ఇక్కడ పనిచేయమో, మీ ఆంధ్రాకి సంబంధించి ఏమైనా ఉంటే అక్కడ చూసుకుంటారు బాబు, పంచాయతీలు ఇక్కడ పెట్టద్దు, ఈ సంతకాల సేకరణకి తెలంగాణకి సంబంధం లేదని ఇక్కడేం మాట్లాడరేమో. ఎంతైనా పాత మిత్రుల మండలి కాబట్టి అలాగే అంటారేమో అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాగే ఉంటే వైఎస్ఆర్సీపీ వింతలు అని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకి వ్యతిరేకంగా ఇది తప్పు అని సంతకాల సేకరణ జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టింది. ఎక్కడ అబిడ్స్లో ఎన్టీ రామారావు గారు ఇక్కడ స్థాపించారనేది తెలిసిందే. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఉంది, 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు లేదనుకుందాం పోనీ, పైన పార్టీ అయితే ఉంది, కార్యకర్తలు ఉన్నారుగా. సో వాళ్ళు చేశారంటే వాళ్ళ కార్యకర్తలు అర్థం ఉంది, అది పార్టీ పరంగా కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంగా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ తెలంగాణలోకి వెళ్ళి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సంతకాలు పెట్టండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా అని చెప్పి అంటే పార్టీ సంతకాల సేకరణ చేస్తుంది, ప్రజల సంతకాల సేకరణ కాదు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం. రెండోది, ఒక అబద్ధం మీద వాళ్ళు సృష్టించినటువంటి ఒక అబద్ధం మీద ఇవి ప్రైవేటీకరణ జరగడం లేదు, ఎవరూ కూడా ఆస్తులు అనేవి ప్రైవేటు వ్యక్తుల పరం చేయట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేసి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినట్టు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీని మీద అపోహలు సృష్టించడం అనేటువంటిదే ఒక ప్రధాన ఎజెండాగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు తప్పులు చేస్తున్నారు, అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అని చెప్పి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఇలాంటి వింతలు చేస్తున్నారు కాబట్టి, ఇలాంటి వింత పనులు చేశారు కాబట్టి ప్రజలు ఆల్రెడీ 11కి పరిమితం చేశారు. ఈసారి ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్తామంటే ముందు ఎలా ఉంటుందనేది తెలియదు అని కూడా జోకులు వినిపిస్తున్నాయి. మరి ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.